కోస్తాంధ్ర మొత్తం నైరుతి రుతుపవనాలు విస్తరించాయని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలియజేసింది. రుతుపవనాల కదలిక వల్ల కోస్తాలో పలుచోట్ల మోస్తరుగాను 1-2 చోట్ల భారీగాను వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లుగా అధికారులు తెలిపారు. నైరుతికి తోడు దక్షిణ ఒడిశాకు ఆనుకుని ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నందున రాగల 24 గంటల్లో వర్షాలు ఆశాజనకంగా ఉంటాయని తెలిపారు. గడిచిన 24 గంటల్లో అవనిగడ్డ, నూజివీడుల్లో 8 సెంటీమీటర్లు, రేపల్లెతో పాటు రాష్ట్రంలోని పలుచోట్ల 4 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైంది. నైరుతి రుతుపవనము కోస్తా ఆంధ్ర అంతటా ఈరోజు విస్తరించి ఉన్నాయి. దీని ప్రభావం వలన రాగల 24 గంటల్లో కోస్తా ఆంధ్ర అంతటా అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది. 1-2 దగ్గరలు భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. సౌత్ ఒరిస్సా అంటే దక్షిణ ఒరిస్సా తీరాన్ని ఆనుకొని ఒక ఆవర్తనం అంటే సైక్లోనిక్ సర్క్యులేషన్ కూడా ఉంది. దీని ప్రభావం కూడా కోస్తా ఆంధ్రలోని 1-2 దగ్గరలు భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. ఇక తెలంగాణ, రాయలసీమను కూడా నైరుతి రుతుపవనాలు తాకాయి. రేపటికల్లా తెలంగాణ మొత్తం విస్తరించనున్నాయి. వాటి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గే అవకాశం ఉన్నట్లుగా విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఉత్తర కోస్తా తీరానికి సమీపంలో ఆవరించి ఉంది. దీంతో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, మెదక్ జిల్లాల్లో 3 రోజుల పాటు పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 8న కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు 15 నాటికి రాష్ట్రంలోకి ప్రవేశించాల్సి ఉంది. కానీ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడకపోవడంతో రుతుపవనాలు స్థిరంగా ఉండిపోయాయి. అయితే నైరుతి రుతుపవనాల దాగుడు మూతలకు స్వల్ప అవాంతరమే కారణమని భారత వాతావరణ శాఖ పేర్కొంది. కేరళలో ప్రవేశించిన తర్వాత నైరుతి రుతుపవనాలు 2 ప్రవాహాలుగా చీలిపోతాయి. ఒకటి అరేబియా సముద్ర మార్గంలో దక్షిణ భారత రాష్ట్రాల మీదుగా విస్తరిస్తుంది. మరొకటి బంగాళాఖాతం వైపు సాగి దేశంలోని మిగిలిన ప్రాంతాలను తడుపుతుంది. అయితే ఈ రెండో శాఖ మందగమనమే రుతుపవన వేగం తగ్గడానికి కారణం. వేగం మందగించినందువల్లే ఈ నెల ప్రథమార్ధపు వర్షపాతం సాధారణం కన్నా 25% తగ్గిందని, దేశంలోని అనేక ప్రాంతాలు నేటికి తడవలేదని వెల్లడించింది. ఈ క్రమంలో రుతుపవనాల రాక కోసం ఎదురుచూస్తున్న రైతులు ఐఎండీ సూచనతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం, కృష్ణా, విజయనగరం, విజయవాడ, ఖమ్మం జిల్లాలతో పాటు శ్రీశైలంలో విస్తారంగా వర్షాలు కురిశాయి. నైరుతి రుతుపవనాల ప్రభావంతో గుంటూరులో భారీ వర్షం కురిసింది. రేపల్లెలో 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా జిల్లా వ్యాప్తంగా ఓ మోస్తరు వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కొద్దిసేపు ట్రాఫిక్ అంతరాయం కలిగింది. వర్షాలు రావడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.